నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ఓకేలా ఇక డీటెయిల్స్ చూస్తే గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం వెనుకబడిపోయిందని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని తన పని తాను చేసుకుపోతుందని హితవు పలికారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖను పవన్ కళ్యాణ్కు కేటాయించడం సంతోషంగా ఉందని 99 టీవీతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి మీద పూర్తి స్థాయిలో సార్ చెప్పండి సార్, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అయితే బాధ్యతలు తీసుకుంటున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అద్భుతంగా ఫీల్ అవుతాం. మేము భక్తుడు దేవుడు బ్రహ్మాండంగా దేవుడికి ఒక పెద్ద కిరీటం పెట్టారు ప్రజలంటే మేమందరం చాలా ఆనందిస్తాం. దూరం నుంచి చూసి మా దేవుడు నిలబడ్డాడు. ఈ రోజున తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పేదవాడి కోసం పాటుపడిన ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే దట్ ఈజ్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈజ్ అ డిప్యూటీ సీఎం. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని కూడా మేము అనలేము, ఇంకా మా డిప్యూటీ సీఎం గారు అనే పిలవాలి. ఇంకా ఎందుకంటే అంతకుముందు ఆయన వార్డు మెంబర్ కాదు, బోర్డు మెంబర్ కాదు. ప్రధానమంత్రి మోదీని నరసరావుపేట బహిరంగ సభ తీసుకొచ్చారంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ జనసేన అధ్యక్షుడిది. మరి ఏ రోజైనా నువ్వు వెళ్ళి మోడీ గారి అభిమానులు ఒకటే ఇక్కడి నుంచి ఒక ఫ్లైట్ వేసుకోవడం. పేదవాడు ముఖ్యమంత్రి గతంలో ఉన్నాడు కదా ఆయన, పేదవాడు ముఖ్యమంత్రి ఇక్కడెక్కడో వైజాగ్లో ప్యాలెస్ ఋషికొండ మీద కట్టిన ప్యాలెస్లో ఒక బాత్రూమ్ కమోడ్కి 28 లక్షలు ఖర్చు పెట్టాడు. లేకపోతే అటు సముద్రం వ్యూ ఉండాలంట, అది లేకపోతే ఆయనకి రాదంట. కాబట్టి మరి ఆయన మరి అలాంటి చర్యలన్నీ చేశాడు. ఆయన పేదవాడు. గంటకు 12 లక్షలు ఇచ్చి లండన్కి ఫ్లైట్ వేసుకెళ్ళాడు పేదవాడు. ఆయన చెప్పడం కూడా ఎలా చెప్పాడంటే పేదవాడికి పెత్తందారులకి మధ్యలో ఉన్న పోరాటం అన్నాడు. అదేంటంటే పెత్తందారులకి పేదవాడికి మధ్యలో ఉన్న పోరాటం. అది మీరు రెడ్లు అన్న అహంకారం, ధనమదం, అధికార వ్యామోహం, ఎవరితోటి పలకరించకపోవటం, ఎవరిని మాట్లాడకపోవటం, పేదవాళ్ళ గురించి పట్టించుకోకపోవటం, బటన్లు నొక్కే సంస్కృతి మీదే మీరు ఉన్నారు. ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చాడంటే అంటున్నారు. మేము శ్రీకాకుళంలో అడిగాం ప్రచారం అప్పుడు 53 నియోజకవర్గాలు తిరిగితే ఒకే మాట, అలాది ఏటి బాబు ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నాడు ఇతను? 13,000 ఇస్తున్నాడు, అమ్మఒడి అన్నాడు. మా ఇంట్లో 3 బిడ్డలు ఉన్నారు, 26,000 మేము గంపల్లో మామిడికాయలు అమ్ముకుని సంపాదించి మా కష్టం అంతా ఊడ్చి మళ్ళీ ఇతనికే ఇస్తున్నాం. ముందు నుంచి ఇస్తున్నాడు, వెనక నుంచి పట్టుకుపోతున్నాడు. సో ఇతను చేసిన సంక్షేమం ఏంటి? ఈసారి మే 13న 2 బటన్లు మేము నొక్కు చూపిస్తాం ఏంటనేది తెలుస్తుంది ప్రజలకి. ఎమ్మెల్యే ఎంపీకి ప్రజలు నొక్కారు ఈసారి బటన్లు. సార్ గత వైసీపీ పాలన ఎలా ఉంది, ఇప్పుడు ఎలా కూటమి అధికారం ఎలా ఉండబోతుంది? కూటమి ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి దేదీప్యమానంగా విద్యుత్ దీపాలతోటి వెలిగిపోయింది అంతే. పోలీసు వాళ్ళు ఇక్కడ నిలబడ్డారు. పోలీసు వాళ్ళందరూ ఈ రోజున హ్యాపీగా అలా సెల్యూట్ చేస్తారు. మాకు వైజాగ్లో ధర్మం గెలిచిందన్నాడు పోలీసు ఆయన డిఎస్పీ. అంటే ఇలా ఉంది ప్రజల్లో. ఇప్పుడు వాళ్ళు కూడా కొంతమంది మారుతారు త్వరలోనే, మారకపోతే వంగలపూడి అనిత గారు మారుస్తారు. సో చక్కగా హోమ్ మినిస్టర్ లేడీ అవ్వడం నిజంగా రాష్ట్రానికి ఒక శుభ పరిణామం. ఆమె చూసుకుంటుంది ఈ బూతుల మంత్రులందరూ. సార్ పవన్ కళ్యాణ్ ఎవరైతే ప్యాకేజీ స్టార్ అన్నారో మీరు వాళ్ళకి ఇచ్చేది ఏంటి సార్? ఒకటే ప్యాకేజీ స్టార్ అన్నారు, మీరు ఇంకోటి అన్నారు. ఇవన్నీ మేము పట్టించుకోండి. ఇంకా మా దేవుడికి పట్టాభిషేకం అయిపోయింది. హ్యాపీగా ఆయన ప్రజల గురించి పరిపాలిస్తాడు. దత్తపుత్రుడు అన్నారు. ఆ లోటంటే ఎందుకు వచ్చిందో తెలియదు దత్తపుత్రుడని. అక్కడ శ్రీపాద వల్లభ స్వామి విన్నాడు. అది ఆయన పిఠాపురంలో దత్తత తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో డిప్యూటీ సీఎం చేస్తా అన్నాడు కదా ఈయన్ని చేశాడు. అది దత్తపుత్రుడి పవర్. సో ప్రజలు పెట్టిన అద్భుతమైన తీర్పుని మేము బ్రహ్మాండంగా స్వాగతిస్తాం. మేము రెవెన్యూ పాలిటిక్స్ తీసుకోము. ప్రజల సంక్షేమం మీదే మేము ఉంటాం ముందుకి అని చెప్పారు ఇద్దరు. 2 ప్రథమ సింహాలు అసెంబ్లీలో ఉన్నాయి. ఈరోజు భారతదేశ చరిత్రలో ఎక్కడైనా సరే ఒక ముఖ్యమంత్రి పక్కన డిప్యూటీ సీఎం ఫోటో కూడా ఉందంటే అది నిజంగా హ్యాట్స్ అప్. ఇంతకు మించి ఇంకేం చెప్పలేము. ఈ ఆనందంలో ఉన్నాం. ఇంకా బ్రహ్మాండంగా మా పరిపాలన అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది పృథ్వీ గారు సార్ చెప్తున్నది. కూటమి అధికారంలోకి ఉండిద్ది, బాగా ఉండిద్ది, ప్రజలకి మంచి చేస్తామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో శ్యామ్, 99 టీవీ విజయవాడ. శ్రీకాకుళం జిల్లాలో అక్రమ ఇసుక రవాణా